ఫస్ట్ టైం అనుకుంటా ఓల్డ్ సిటీలో ఇటువంటి దొంగ ఓటు మీద కేసు బుక్ అవ్వడం. మీరు పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు కదా. ఓల్డ్ సిటీలో చాలా ఓట్లు పడుతుంటారు కానీ దొరికినోడు దొంగ, దొరికినోడు దొర. ఇప్పుడు ఏమైతే అంటే మాధవరావు నాట్ క్రైమ్, ఇట్ కెనాట్ బి స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా బికాస్ ఆల్ ది ఫాలోయింగ్ షుడ్స్ హావ్ గాన్ త్రూ ఇంటర్ డిస్ట్రిక్ట్. అక్కడ ఎలాంటి నేరం కాదు, ఆ ప్రివెంటివ్ చేసే అధికారం ఆమెకుంటది. ఆమె ప్లేస్ లో నేనున్నా, నాకు కూడా అదే అధికారం. కాకపోతే ఏంటంటే ఆమె ఓపెన్ చేసి చూసింది ఏమంటే తప్పు, అది ఆమె అడ్మిట్ చేసుకుని చూడలేదు, పక్కన అడిగి చూశాను, వాళ్ళకి ఇంటిమేట్ చేశాను అంటుంది. దట్ ఇస్ ఆర్టికల్ 25 కూడా ఇట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ప్రొటెక్షన్ టు బుర్కా. రాజ్యాంగంలో ప్రొటెక్షన్ లేదు, అందుకే కర్ణాటక హైకోర్టు చెప్పింది అదే. అందుగురించి ఇప్పుడు ముస్లింస్ కూడా మోడరేట్ థాట్స్ వస్తున్నాయి. బ్రదర్ చెప్పినట్లు ప్రపంచంలో ఉన్న 16 ముస్లిం దేశాల్లో బుర్కలు బ్యాన్ చేశారండి. 52 ముస్లిం దేశాలండి. 52 ముస్లిం దేశాలు. వాళ్ళు కూడా ఫండమెంటల్ థాట్స్ ఉండొద్దనే కాన్సెప్ట్ కింద మహిళలు కూడా ఓపెన్ కి వచ్చేసి ఓపెన్ ఉద్యమం. ఈవెన్ ఈ రోజు కూడా ఇక్కడ ఇరాన్ లో నడుస్తుంది, ఇరాన్ లో జరుగుతుంది, ఇరాన్ నడుస్తుంది. ఆ ఉద్యమాలు గవర్నమెంట్స్ భయపడుతున్నాయి, అందుకొరకు వాళ్ళు కూడా లిమిట్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ముస్లిం హిందూ అని కాదు, ఎవరైతే ఇంకోటి ఇస్తామని పట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ పరిణామక్రమంలో మాధవలత యాక్ట్ చేసిన విధానం ఇట్స్ నాట్ క్రైమ్ అనేది యాజ్ పర్ లా ఐ నో ఇట్. ఎస్ సార్. ఫరూక్ గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు మీరు. సార్ బుర్ఖా వేసుకొని ఈ రోజున దొంగ ఓటు వేశారంటే ఇందాక మా సోదరిమణి నన్ను అడ్డగించింది. తనకి వ్యాలిడ్ పాయింట్, తనకి అనుకూలంగా వెళ్ళే పాయింటే నేను మాట్లాడుకోతున్నా కానీ ఆవిడ మధ్యలో అడ్డుపడ్డారు. బుర్ఖా వేసుకొని ఇవాళ అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు సైతం జరుగుతున్నాయి. బుర్ఖా వేసుకొని ఇవాళ రోడ్డు మీద కనిపించే ప్రతి ఒక్కరు ముస్లిమా అంటే ఐఎమ్ లిటరల్లీ నేనే చూశాను. అనేక మంది బుర్ఖాలు ధరించి దాని వెనకాల ఉన్న వాళ్ళు వేరు. కాబట్టి ఈ అంశం ఒకటి